సార్ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఈ ఇష్యూలో మీరు సోషల్ మీడియాలో కొంచెం ప్రకంపనలు సృష్టించారని చెప్పుకోవాలి. సో అయిపోయింది ఇప్పుడు. సో వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ ఎగ్జాక్ట్లీ నౌ? ఇది కాదండి, ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇది జరగడానికి కారణం ఆలోచించాలి. బేసికలీ అమ్మాయి చెడ్డదనో లేకపోతే డబ్బులు అసలు ఉన్నాయనో ఇవన్నీ కాకపోతే, ఇప్పుడు ఏమీ లేకపోయినా కూడా ఏదో హల్చల్ సృష్టించి వాడిని ఏదో బెదిరించి డబ్బులు గుంజాలని లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి ఊతం ఇస్తున్నది ఎవరు? కొన్ని చట్టాలు అమ్మాయిల పక్షాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళు తెలుసుకొని వాటిని మనం మిస్యూజ్ చేసుకోవచ్చు అనే ఒక దుర్బుద్ధి. అండ్ అలాగే కొంతమంది పోలీసులు పూర్వపరాలు ఆలోచించుకోకుండా కేసులు తీసేసుకున్న తర్వాత ఎవడో ఒకడు బకరా దొరుకుతాడు, వాడిని ఎంతో కొంత లాగచ్చు, ఎంతో కొంత ఈ కేసు సెటిల్ చేస్తాను, లేకపోతే నీకు అదైపోతుంది ఇదైపోతుంది. తర్వాత కొంతమంది లాయర్లు అయ్యో మీకు అది. సో వీళ్ళందరూ కూడా ఇటువంటి వాటి మీద ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి బయట. సో ఈ కారణం అంటే డబ్బులు అందరికీ కావాలి, కష్టపడి సంపాదించుకోవచ్చు, ఇలా కేసులు పెట్టు లేకపోతే బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకోవచ్చు. ఇట్లాంటి వాటికి మనం చెక్ పెట్టడానికి మన సిస్టమ్ని, చట్టాన్ని లేకపోతే పోలీస్ వ్యవస్థలో ఉన్న రావాల్సిన కొన్ని సమూలమైన మార్పులు ఏంటి అవి తెచ్చుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఏంటిది. దాంట్లో ఇది ఒక చిన్న ఫస్ట్ స్టెప్. ఇది అయిపోవడం కాదు, ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ స్టెప్. అసలు ఫైట్ చాలా ఉంది తర్వాత. వీళ్ళతో కాదు, మనం చట్టాలతోటి, పోలీసుతోటి, ప్రభుత్వాలతోటి, వీటిలందరితోటి కూడా మనం డిస్కషన్స్ పెట్టి మార్చాలి. అదే నా పోరాటం. ఇప్పుడు న్యాయం కానీ, ఇప్పుడు ఈ నిజాన్ని కానీ నిర్భయంగా చెప్పే ఒక శేఖర్ భాష ఇప్పుడు ఎదురుగా ఎక్కడ అన్యాయం జరిగినా ఇలాగే ఉంటాడా? ఏ ఇష్యూలో అయినా అలాగే నేను ఉంటాను, అందరూ ఉండాలని కూడా కోరుకోవాలి. మూర్తి గారైనా ఎవరైనా సరే న్యాయం పక్షాన నిలబడి ఇలా అన్యాయం జరుగుతుందని మీరు గళమెత్తితే ఈరోజు నేనే అక్కర్లా. నేను ఒక జర్నలిస్ట్ పాత్ర మాత్రమే పోషించాను. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర పోషించినప్పుడు నాకు వచ్చిన ఆధారాలను దేన్ని దాచిపెట్టుకోకుండా చూపిస్తే నాకేదో అవుతుంది, నా ఫ్యామిలీకి ఏదో అవుతుందని భయపడకుండా, అట్ ద సేమ్ టైం వాళ్ళు డబ్బులు ఏదో ఇస్తారో వీటికో ఇస్తారని చెప్పి ప్రలోభపడకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఒక మంచి కాజ్ కోసం చేస్తున్న ఫైట్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, దీవిస్తారు అనేదానికి సజీవ సాక్ష్యం నేను. ఇలా మూర్తి గారు చేయొచ్చు, ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు చేయొచ్చు, చేస్తున్నారు కూడా చాలామంది ఇలాంటి పోరాటాలు. మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో పోరాటాలు. బట్ నేను అనేది అదే, మరీ ఇదిగా చాలా పొలిటికల్లీ కరెక్ట్గా చెప్పండి అంటే అవతల వాళ్ళకి మనం చేయాలి, అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వడం తప్పదు. కళ్ళ ముందు కనిపిస్తున్న అన్యాయాన్ని మీరు నిజంగానే ప్రశ్నించినప్పుడు స్టాండ్ తీసుకొని, ఇప్పుడు కొంతమంది ఇంటర్వ్యూలు చేశారు, నన్ను ఒక పక్కన కూర్చోబెట్టారు, లావణ్యను ఒక పక్కన కూర్చోబెట్టారు, మాట్లాడారు. బట్ కొంతమంది డైరెక్ట్గా ఆవిడ తప్పుని అడిగారు, కడిగి పడేశారు. సో మీరు గమనిస్తే వాళ్ళకు వచ్చిన ఫాలోయింగ్ మామూలుగా కూర్చోబెట్టి ఒక ఎంపైర్ లాగా కూర్చోబెట్టి కాకుండా ఒక న్యాయం పక్షాన ఉండి మాట్లాడిన వాళ్ళకు వచ్చిన ఫాలోయింగ్ ఇస్ డిఫరెంట్. కొంతమంది ఎగ్జాగరేషన్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కానీ నేను మాత్రం జస్ట్ సాక్ష్యాలకే స్టిక్ అయి ఉన్నాను. కొంతమంది కొన్ని వీడియోస్ మరీ ఎగ్జాగరేషన్, అంటే వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయో లేదో తెలియదు, బట్ వాళ్ళు చెప్పిన వింటే అవునా నిజమా నాకే తెలియదురా, ఎంత ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను ఈ కేసు అని చెప్పి అనుకున్నాను. బట్ ఏదేమైనా వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనుకోకుండా మీరు నమ్మిన దానికోసం మీరు కష్టపడితే నేనే అవసరం లేదు, మీరు కూడా ఇది అవుతారు. సో మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు, మధ్యలో మీ కోపం చూసాం, మీ ఆవేశం చూసాం, అలాగే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా చూసాం. మధ్యలో మీడియా మీద కూడా కొంచెం అయ్యారు. అది ఏమన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? అంటే నేను అనేది మీడియా మీద కోపం, రిగ్రెట్ ఒకటి. అయ్యో అసలు ఇప్పుడు ఒక దేశాన్ని ఒక వ్యవస్థను మనం అనలేము. మీడియా మీద అంటే ప్రలోభాలకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే అవినీతి అన్ని రంగాల్లోనూ ఉంటారు. మీడియాలో లేరా, పోలీసులో లేరా, అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నారు, పాలిటిక్స్లో లేరా, ప్రతి వ్యవస్థలోనూ ఉన్నారు. సో నేను అనేది ఎవరైనా కొంతమంది అంటే అంత తప్పుని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా కింద కామెంట్స్లో అందరూ కూడా తూచి అని పచ్చి బూతులు ఊస్తున్నా కూడా ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఏముంది వినిపించడానికి, అడగాల్సిన క్వశ్చన్లు అడగకుండా ఆవిడ ఏదో చెప్తుంటే అవన్నీ వినేస్తుంటే జస్ట్ అంటే జనాల పల్స్ మీకు ఎందుకు తెలియట్లేదు? లేదు మేము అప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది, ఓకే వీళ్ళు అమ్ముడుపోయారా, వీళ్ళు ఏదన్నా లేకపోతే వీళ్ళతో ఏదైనా కుమ్మక్కయ్యారా అనే డౌట్ వస్తుంది. సో అటువంటి ఒకళ్ళిద్దరు, కొంతమంది ఒకటో మెట్టిన నమ్మారు, కొంతమంది రెండో మెట్టిన నమ్మారు, కొంతమంది ఇప్పుడు 9వ 10వ మెట్లేటప్పటికీ మొత్తం 99.99% అయిపోయింది. ఇంకా ఎవరో వాళ్ళు మిగిలారు పాపం.
వాళ్ళు ఇంకా కూర్చోబెట్టి కొంత పర్సంటేజ్ ఆవిడ ఇంకా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, వాళ్ళు అక్కసేపు వెళ్ళకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఏదో రోజున మారుతారు. బట్ నేను ఇన్ని సాక్ష్యాలు తీసుకురావడానికి కూడా కారణం ఇదే అవుతుంది. ఎందుకంటే కోర్టు ఎప్పుడో నమ్మేసి బెయిల్ ఇచ్చేసింది చాలా, అంటే మీరు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే. కానీ ఇంకా నమ్మని కొంతమంది మీడియా వీళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు ఆఖరికి ఆవిడ్ని సపోర్ట్ చేసిన ఆ లాయర్ శంకరావు కూడా ఇవాళ తప్పుడు కేసు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. ఒక్కొక్కళ్ళు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరో వచ్చారు సపోర్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. రేపు ఆవిడతో ఉన్న వాళ్ళే, ఆవిడ మిత్రులే కదా, మస్తాన్ సాయి కావచ్చు, చింటూ కావచ్చు, ఆ ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, ఆ ఇంట్లో పనోడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆవిడ తప్పనే కదా బయటకు వచ్చారు. సో వాళ్ళ అమ్మ, సొంత అమ్మ నాన్న ఆవిడ నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది, మమ్మల్ని బతకనిస్తుందా, ఇలా అంత చెప్పుకొచ్చారు. సో ఇంతమంది చెప్తున్నప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కళ్ళు మారుతూ వచ్చారు. ఇంకా మారని మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను అడ్రస్ చేశాను తప్ప అసలు 99% మీడియా కరెక్ట్లోనే ఉన్నారు. నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు ఇది ఈ ఇష్యూలో ఇంత అయింది క్యాప్చర్, మనం అనవసరంగా వచ్చామే, ఒక ఏదో స్టేట్మెంట్ ఇచ్చాం, మీ ఇంటర్వ్యూలు కూడా చూసాను నేను, అనవసరంగా స్టేట్మెంట్ ఇచ్చాం, అప్పటి నుంచి నేను మీడియాలో ఫోకస్ అవుతూ వచ్చానని కూడా చెప్పి, ఇది ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, అనవసరంగా వచ్చామే మనం? అలా లేదండి, అసలు ఎప్పుడు లేదు. ఒక్క సెకండ్ కూడా అనిపించలేదు. ఓకే, రాజ్ తరుణ్ కూడా ఏం చెప్పలేదా, ఎందుకు వచ్చింది కొన్నాళ్ళు వదిలేసి ఎందుకు ఇంటర్వ్యూస్? రాజ్ తరుణ్ ఒకసారి ఎప్పుడో అంటే నా మీద దాడి జరిగినప్పుడు, ఇలాంటి జరిగినప్పుడు తనే సారీ, నువ్వెందుకు పోయా సారీ చెప్తావు, నువ్వు చేసావా అంటే, లేదు నా వల్ల కదా అంటే, నీ వల్ల కాదు, నేను వచ్చిన కాజ్ వేరే, నీ కోసం చేస్తున్న ఫైట్ కాదు ఇది, నేను ఇలా చట్టాలను యూజ్ చేసి మిస్యూజ్ చేస్తున్న మగవాళ్ళని ఎవరైతే నానా రకాల హెరాస్మెంట్కి గురి చేస్తున్నారు, ఫ్యామిలీస్ని చిదిపేస్తున్నారు, వాళ్ళ మీద అగ్నెస్ట్ చేస్తున్న పోరాటం నువ్వు అస్సలు ఏ మాత్రం రిగ్రెట్ ఫీల్ అవ్వకని చెప్పాను నేను. ఆ రోజు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు పాపం చాలా ఫీల్ అయిపోయా, పర్లేదు, నథింగ్. ఈ ఇష్యూలో, ఈ ఎంటైర్ ఇష్యూలో రాజ్ తరుణ్ మీకు మాత్రమే చెప్పిన ఏదైనా ఇష్యూ ఉందా, ఏదైనా విషయం ఉందా మాకు, మా ఛానల్ కోసం? క్లోస్ట్రోఫోబియా అని ఒకటి చెప్పాడు, మీకు తెలుసా? నాకు అంత ఐడియా లేదు. అయితే ఫస్ట్ టైం రాజ్ తరుణ్కి క్లోజ్ డోర్స్లో ఒక రకమైన ఫోబియా అంటే ఫియర్ అనమాట. ఓకే, కొంతమంది వర్టిగో అంటారు, హైట్స్ నుంచి చూస్తే. అవును, ఎస్. సో అలా తనకి అది ఉంది అని చెప్పాడు. దానివల్ల ఏమవుతుందంటే, ఎప్పుడన్నా ఒక ఆడిటోరియంలో క్లోజ్ డోర్స్ మధ్యలో ప్రెస్ మీట్స్ పెట్టిన ఆర్వెల్స్ దాంట్లో ఆయనకి కొంచెం ఆ వణుకు అదంతా ఉంటుంది. దాంతోపాటు బిగ్ బాస్లోకి రావచ్చు కదా చాలామంది అడుగుతున్నారు అని నేను అడిగా. అంటే ఒక్క రోజు కూడా ఉండలేను నేను చెప్పాను. దీనివల్ల, ఈ ఫోబియా వల్ల నేను అసలు ఉండలేను అంత క్లోజ్ డోర్స్లో, నేను నా వల్ల కాదు అని చెప్పాడు. లేదు భయ్యా నువ్వు వస్తావని చెప్పాను. ఎలా అంటే పార్టిసిపెంట్గా కదా, గెస్ట్గా అయినా వస్తావని చెప్పారు అనమాట. లాస్ట్ టైం కూడా వచ్చారు కదా. భయ్యా మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి? ఫుడ్ తినడానికైతే పిజ్జా ఇష్టం బాగా. నచ్చంది అవాయిడ్ నాన్ వెజ్, ఎగ్, కేక్స్. నాన్ వెజ్ తినరు, కేక్స్ తినరు, అవే పెడతారు మీరు డెఫినెట్గా. మీ ఫేవరెట్ హీరో ఎవరు? రవితేజ. వై రవితేజ? వై అంటే ఆయన యాక్షన్, ఆయన రాజసం, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ ఇంకా, అంటే ఆయన ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు. సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా? అంటే మీకు ఒక ఫ్రీకౌట్ వెళ్ళాలి అంటే? కాశ్మీర్, సోన్మార్గ్, వైజాగ్, అరకు. వెళ్ళారా? సో మీకు జ్ఞాపకాల్లో, అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు, సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందాం అనే ప్లేస్ ఏమైనా ఉందా? అరకే. అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పండి మాకు. చేపరాయి అని ఒకటి ఉంటుంది, అక్కడ చిన్న సెలేరు, ఇటుపక్క రాయి మధ్యలో ఇట్లా నిలిపోతూ ఉంటాయి. అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అవి మెమరీస్ అనమాట. తర్వాత మళ్ళీ 4-5 సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అనమాట, ఫ్రెష్గా. అవే గుర్తొస్తుంటాయి, ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి. కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా. ఇక అరకులో వైజాగ్ కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా, అవును, ఆ తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవడం, అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్, పాత మెమరీస్ని గుర్తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అనమాట. వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు? తక్కువ 2-3 ఏళ్ళకి ఒకసారి వెళ్తాను. మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు? పవన్ కళ్యాణ్. పొలిటికల్ లీడర్ అలాంటి వాళ్ళు అంటే బేసికల్లీ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే ఈయన అసలు పొలిటికల్ లీడర్ అనుకోండి, ఈజ్ అ లీడర్.
పాలిటిక్స్ ఆనెస్టీ జెన్యూనిటీ. పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయాలి అంటే రాజకీయాలు చేస్తారంట కదా. అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా? ప్రశ్నించే గుణం గురించి కాదు నేను. ఆయన జెన్యూనిటీ అండ్ సిన్సియారిటీ, డబ్బుని ఖాతరు చేయకపోవడం తుచ్చం ఆయనకి అది. సో మనం అందరం అనుకుంటాం పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలకు గురైపోయి స్కామ్లు గేమ్లు అయిపోతుంటాయి. బట్ హీఈస్ అన్ఆల్టర్డ్, అన్చేంజ్డ్. వీ నీడ్ సచ్ పీపుల్. కాకపోతే అదండి మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాడు. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు. కానీ మన వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఇది అవుతుంది. ఓకే, మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా? మొన్న ఒక చిన్న ఫైట్, దాంట్లో ఏదో గట్టిగా పడినాయా? నాకు తగిలే, వాళ్ళకి ఏం తగిలే. మరి అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ ఏదైనా ఎవరినైనా కొంచెం కొట్టి అరే వీడిని కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు, అలాంటిది ఏమైనా జరిగింది? చిన్నప్పుడు పిల్లలం కొట్టుకునేవాళ్ళం తప్ప పిల్లలు అయ్యాక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం లేవు. ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో నలుగురు నేర్చుకుని పోయాను అక్కడికి. అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు. సో ఫైట్ చేసే అవకాశం రాలేదు. బాగా మిస్ అయింది. సరే, ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి? క్రికెట్. గేమ్ ఆడతారా? రెండు చాలా ఇష్టం. చెస్ ఆడతారంటే మీరు ఎత్తుకుపోయి ఎత్తేస్తారని లెక్క. క్రికెట్ చాలా ఇష్టం, చెస్ బాగా వస్తుంది. ఓకే, అది అంటే మనకి నచ్చింది మనకు మెచ్చింది అంట చూసారా. అవును, ఆ టైప్లో క్రికెట్ ఆడాలని కోరిక కదా. నేను 6లు 4లు కొట్టేద్దామని కాకపోయినా రోజు బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. బౌలింగ్ అంత స్పీడ్గా వేయకపోయినా స్పిన్ ఇలా. కానీ పిచ్చి క్రికెట్ అంటే పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట. ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన? వీరేంద్ర సెహ్వాగ్. హీస్ గాడ్. అంతే. ఆ తర్వాత ముందు ఎవరు లేరు, అంతే. సరే, ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, ఒక ఆప్షన్ కూడా ఇస్తాను. మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. సో మీరు ఏం చేస్తారు? ఒకటి, వాళ్ళు తిడతారు, వాళ్ళని ఆపుతారు, లేదా కన్విన్స్ చేస్తారు. నా ముందు ఏదన్నా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటానా? వెనక్కి తిరుగుతాను. జస్ట్ కిడింగ్ అండి. తిడతారా, ఆపుతారా, కన్విన్స్ చేస్తారు? నాకన్నా చిన్నవాళ్ళు అనుకోండి, ఏదో దీంట్లో మేబీ ఒక చనువు అలా ఉందంటే ఒక మందలింపు అంటే వాళ్ళు ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఆగు రా అనే ఇది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. ఇవన్నీ కాకుండా నాలుగోది కూడా జరిగే అవకాశం, ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు. పక్కగా డైవర్ట్ చేసాను. సరే, కన్విన్స్ చేయడం అదేమంటే నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోండి. వాళ్ళిద్దరు గొడవ పెడుతున్నారు అనుకోండి, వాళ్ళకన్నా పెద్ద గొడవ మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి, అది చిన్నదైపోతుంది. వాళ్ళిద్దరు మనిషి ఏంటో ఇక్కడ చూసారు ప్రాంక్ లాగా అలా ఏదైనా చేయొచ్చు. ఐ డోంట్ నో, మీరు ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ ఊరికే జస్ట్ అది థింకింగ్. సో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద వెహికల్స్ ఏం లేవు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు, ఏం చేస్తారు చెప్పు? వెహికల్స్ ఏం లేవు, అసలు ఏం లేవు, ఏం పైన ఫ్లైట్ కూడా పోవట్లేదు. ఓకే, అర్ధరాత్రి ఏదైనా ఆత్మలు ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను. లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేస్తాను, ఐడియాస్ వస్తాయేమో. అది కూడా లేదు. ఓకే, పోనీ రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేసారు అనుకుందాం, ఒంటరిగా బంధించినట్టు, అప్పుడు ఏం చేస్తారు? ఒక పెన్ను పేపర్ దొరికితే ఎవరు రాసుకుంటారు? పెన్ను పేపర్ ఇవ్వరు సార్, గోడల మీద రాసేస్తారు. గోడల మీద రాసేస్తారు. పారిపోవడానికి ఏం ట్రై చేయరు? పారిపోవడానికే ఏం బోరు కొట్టేదాకా ఉండి తర్వాత అప్పుడు ఆలోచిస్తారు. ఉంటుంది కదా, ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారనుకోండి, సో సఫికేషన్ వచ్చేస్తుంది కదా. ఇంకోటి, మీ తప్పు లేకుండా మీ మీద నిందలు, మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది, జైలుకే పోయారు అనుకున్నాం, సపోజ్ జైల్లోకి పడేశారు, మీ తప్పే లేదు. సో మీరు ఫైట్ చేస్తారా, లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదు కానీ వెళ్ళిపోతారు? ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటారు, బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, అప్పుడు సమాధానం చెప్తారు. అప్పుడు ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్లు మాట్లాడడం అది ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి, సారీ చెప్తారా? చెప్తారు. ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంట్ రాంగ్ అని? తెలీదు, బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే వారు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తారు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్
నా పిచ్చి ప్రశ్నలన్నీ భరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ తరఫు నుంచి చెప్పండి. హ్యాపీగా బిగ్ బాస్ చూడండి, ఎంజాయ్ చేయండి. వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే.